ఒక సైడ్ మాత్రమే, రెండో సైడ్ అడ్డు ఉండకూడదు, ఒక సైడ్ మాత్రమే. జై శ్రీరామ్, జై శ్రీరామ్, నిదానంగా జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మార్పిడి అంటూ తీవ్రవాదం ముసుగెత్తే చీల్చి చెండాడుతాం, చీల్చి చెండాడుతాం. శాంతి శాంతి అంటూ ఒకడు హిందువు దేవాలయాస్తులు రక్షిద్దాం. ప్రతిపత్తిని కోరుతూ జనవరి 5వ తేదీన విజయవాడలో బహిరంగ సభ జరుగుతుంది. మాతాకి జై. రేపు 5వ తారీఖున విజయవాడ కేసరపల్లి దగ్గర అత్యంత వైభవంగా లక్షలాది మంది హిందువులతో హైందవ శంఖారావం సభ, ఏదైతే మన దేవాలయాలు ఉన్నాయో హిందూ దేవాలయాలు ఇవన్నీ కూడా ప్రభుత్వాల కబంధ హస్తాల్లో మగ్గిపోతున్నాయి. ఏవైతే దాతలు వీళ్ళందరూ కూడా దేవాలయాలకు ఇచ్చే ఈ సొమ్ముని వీటన్నిటిని కూడా ప్రభుత్వాలు వాళ్ళ సొంత అవసరాలకు వాడుకుంటూ దేవాలయాలకు ఖర్చు చేయకుండా దేవాలయాలను నానా భ్రష్టు పట్టిస్తున్నారు. కావున ఈ దేవాలయాలన్నింటినీ కూడా హిందూ ధార్మిక బోర్డు ఒకటి ఏర్పాటు చేసి దాన్ని హిందువులే పరిపాలించుకునే విధంగా చేయాలి. అదేవిధంగా ఏదైతే దేవాలయాల్లో ఉద్యోగాలు చేస్తున్నటువంటి అన్యమత ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా తక్షణమే హిందూ దేవాలయాల నుంచి తొలగించి ఇంకొక చోట వారికి తగిన చోట పోస్టింగ్ ఇవ్వాలి. ఇవన్నీ ఇటువంటి మంచి మంచి కార్యక్రమాలు హిందూ దేవాలయాలకు సంబంధించినవి వీటన్నిటిని కూడా ఉటంకిస్తూ మన విజయవాడ కేసరపల్లి దగ్గర 5వ తారీఖున హైందవ శంఖారావం పేరుతోటి భారీ బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుంది. దీనికి సన్నాహకంగా ఈరోజు ఒంగోలు నగరంలో మంగమ్మగుడ్డొంక మర్రిచెట్టు ఆంజనేయ స్వామి గుడి దగ్గర మొదలై దాదాపు 9 కిలోమీటర్లు ఈ ర్యాలీ బైక్ ర్యాలీ కొనసాగి ఏకేవికే కాలేజ్ దగ్గర ముగిసింది. దీనికి హిందువులందరూ కూడా చాలామంది హాజరై జయప్రదం చేశారు. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మా పేరు శ్రీ త్రిపుర భైరవేశ్వరానంద స్వామి. మేము విశ్వ హిందూ పరిషత్ ధర్మాచార్య సంయుక్త ప్రముఖ ఒంగోలు శాఖలో వర్క్ చేస్తున్నాం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాధు పరిషత్ జిల్లా అధ్యక్షులుగా కొనసాగుతూ ఉన్నాం. ఈ రోజున దాన ధర్మాలు చేసిన హిందువులు గుడి బయట, దేవాదాయ శాఖలో పనిచేస్తున్న వారు గుడి లోపల ఎవరి ఆదాయం ఎవరు పంచుకుంటున్నారు? ఇది ఎంతవరకు ధర్మం? వేల ఎకరాలు ఇచ్చేటువంటి హిందువులు బయట నిలబడి ఉండటం ఏమిటి? మన డబ్బులతో బతుకుతున్నటువంటి దేవాదాయ శాఖ వాళ్ళు గుడి లోపల ఉండటం ఏంటి? ఇది ఎంతవరకు ధర్మం? మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలంటే
రేపు 5వ తారీఖున విజయవాడలో జరిగే శంఖారావానికి ఒక హిందూగా పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ శంఖారావంలో పాల్గొనాలి. మీ యొక్క బద్ధకాన్ని వదిలి ఈ యొక్క సభకు శంఖారావానికి ముందుకు రావాలని ప్రతి ఒక్క హిందువు నేను కోరుతున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ముందుగా ఇన్ని కోట్ల సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి ఈ హిందూ ధర్మంలో హిందువులుగా పుట్టినందుకు మేము చాలా గర్వపడుతున్నాము. ఇకపోతే మన సనాతన ధర్మం, హైందవ సాంప్రదాయం, హిందుత్వం, దేవాలయాలు, దేవుడు వీటికి సంబంధించి ప్రతి ఒక్కరిలో అవేర్నెస్ తీసుకురావాల్సిందిగా కోరుతున్నాము. దీనికి సంబంధించి మా వంతు కృషిగా మేము చేయడానికి ఎప్పుడైనా కూడా ఎలాంటి సమయంలోనైనా మేము సిద్ధంగా ఉంటామని తెలియజేసుకుంటూ ఉన్నాం.